హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బేసిక్గా మూవీస్ డిస్కషన్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఓటీటీలో చూసిన మూవీస్ కావచ్చు, థియేటర్లో చూసిన మూవీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ స్పాయిలర్స్ లేకుండా థియేటర్లో మూవీస్ అయితే మాత్రం తప్పకుండా నేను స్పాయిలర్స్ లేకుండా డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఓటీటీలో చూసినవి అయితే మాత్రం ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తుంటాయి కాబట్టి చాలామంది చూస్తుంటారు కాబట్టి అవి స్పాయిలర్స్ ఇస్తూనే డిస్కషన్ అయితే చేస్తాను. మూవీస్ గురించి అండ్ వెబ్ సిరీస్ గురించి వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్, మీరు తమిళనాడులో చూసినట్లే తొడారం మన మోహన్ లాల్ గారు నటించిన మూవీ ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ బాగుందా లేదా, చూడాలా వద్దనేసి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ థింగ్, మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. బేసిక్గా మలయాళం మూవీస్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా స్లోగా స్టార్ట్ అయ్యి వెళ్ళగా చాలా ప్రెడిక్టబుల్గా మారిపోయి ఒక టెన్షన్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వచ్చు, సైకో థ్రిల్లర్స్ అవ్వచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా. కానీ ఈ తొడారం మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ప్రెడిక్టబుల్గా మారిపోతుంది. అంటే ఒక పర్సన్ ఉంటారు, ఆయన చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది స్టోరీ. అక్కడ నుంచి వెళ్ళే క్రైమ్ చుట్టూ జరిగే ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ చేసేస్తుంది. అంటే ఏదో ఒక హత్య జరిగింది. ఇప్పుడు లైక్ మోహన్ లాల్ గారికి ఒక కారు ఉంటుందండి. ఆ కారు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఒక సీన్లో చూపిస్తారు మనకి. వాళ్ళ అంటే మోహన్ లాల్ గారి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో భోజనం చేసి మోహన్ లాల్ గారు మందు వేద్దామని తన ఫ్రెండ్ పిలిచినప్పుడు బయటకు వెళ్తారు. ఆ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ చెప్ప చేయకుండా ఆ కారు తీసుకొని వెళ్తూ ఉంటారు. అది మోహన్ లాల్ గారు చూస్తారు. చూసిన తర్వాత తన ఫ్రెండ్ బైక్ స్టార్ట్ చేసుకొని కార్ను ఫాలో అవుతూ వెళ్ళిపోయి కార్ను ఆపేసి కారులోంచి దిగ్గానే వాళ్ళ కొడుకుని కొట్టేస్తాడనమాట. అంటే ఆ కార్ అంటే తనకి ఎంత ఎమోషన్ ఉంది, ఎంత బాండింగ్ ఉంది కార్ తోటి అనేసి ఆ సీన్లో చూపించేస్తారు. అర్థమైపోతుంది, అచ్చా ఇదా మరి సోన్సో ఇలా ఉందనేసి. రీసెంట్గా చూసుకుంటే మనకు అంతకుముందు వచ్చిన మన్నెంపుల్లిలో కూడా లారీ అంటే అంత ఇష్టం ఆయనకి. మరి వెహికల్స్ మీద అంత ఇదిగా ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు. మోహన్ లాల్ గారు మాత్రం క్యారెక్టర్లో అసలుకి ఇన్వాల్వ్ అయిపోయి జీవించేస్తారు. అంత అద్భుతంగా చేస్తారు యాక్టింగ్ అయినా. అయితే ఆ కారు, అలాంటి కారు ఒక సిచ్యువేషన్కి గురవుతుంది. ఏంటంటే ఫస్ట్ అది ఒక డ్రగ్ కిందకి తీసుకెళ్తారు. దాని తర్వాత వెళ్ళగా అది ఒక మర్డర్, అంటే ఒక హత్య జరిగింది. హత్య చేసిన బాడీ ఏదైతే ఉందో అది ఆయన కారులోనే ఉందనేసి ఒక ట్రాప్ చేస్తారు. ఒక పోలీస్ టీం ఉంటారు. ఆ పోలీసు వాళ్ళు కూడా స్టార్టింగ్లో మంచి వాళ్ళగా ఉంటూ ఎండింగ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళే విలన్స్ అయిపోతారు అనమాట సినిమాలో. అసలుకి ఇందులో మేజర్గా హైలైట్ పాయింట్ ఏంటంటే అదే, అంటే నార్మల్ పోలీసులు ఉండి ఇటు ప్రజలకు హెల్ప్ చేసే పోలీసులాగా ఉంటూ వాళ్ళు స్టోరీలో ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళే విలన్స్ అని తెలిసినప్పుడు అసలుకి ఇంకంటే హెల్ప్ చేసే ఒక పర్సనే విలన్ అయ్యారు అంటే ఏం చేస్తాం? బేసిక్ ఏం చేయలేం కదా. అలాంటి సిచ్యువేషన్ మోహన్ లాల్ గారికి వస్తుంది. దాని నుంచి మోహన్ లాల్ గారు ఎలా తప్పించుకున్నారనేది మేజర్ ఆఫ్ ద సినిమా. ఆ పాయింట్ ఒక్కటి చెప్పను, ఎందుకంటే ఆ పాయింట్ చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు మూవీ చూడడానికి. బట్ ఆ పాయింట్ ఒక్కటి చెప్పను. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇంత అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. కానీ నాకు ఇందులో పెద్ద మైనస్ ఏదన్నా ఉంది అంటే ఆ క్లైమాక్సే. ఆ క్లైమాక్స్ ఒక్కటి తప్పనించి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంక్లూడింగ్ కూతురు క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా, అసలు విలన్ క్యారెక్టర్ చేశారు చూడండి పోలీస్ రోలు, ఆయన అయితే మాత్రం బాబోయ్ దండం పెట్టేయాలి. అసలు ఏమన్నా యాక్టింగ్ ఇస్తాడా? అప్పటికప్పుడే విలన్ లాగా మారిపోతాడు. అంటే మన అలా థింక్ చేస్తాం. అప్పుడప్పుడే విలన్ లాగా మారిపోతుంటాడు, అప్పుడప్పుడే మళ్ళీ మంచి వాళ్ళలాగా సపోర్ట్ చేస్తుంటాడు. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది విలన్ అయితే మాత్రం. ఆయన ఏదో మూవీస్లో చూశాను, ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని మూవీస్లలో చూశాను. బట్ దీంట్లో మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ ఇచ్చేశారు. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే అందరూ బాగా ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్ రోల్ చేసిన ఆ క్యారెక్టర్స్ కానీ, హీరోయిన్ కానీ, ఇదంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి బుర్ర పాడంతే. అంటే క్లైమాక్స్లో మరి డైరెక్టర్ ఏం చెప్పాలా అనుకున్నారు ఏంటో తెలియట్లేదు. ఇంకొకటి, తొడారం అంటే నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేశాను, కొనసాగింపు అంట ఆ టైటిల్కి మీనింగ్. తొడారం అంటే కొనసాగింపు అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి, స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ముందుకు వెళ్తుంది
ఓవరాల్ మీనింగ్ అనమాట. ఇది ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని తుడారం అంటారు అనమాట. అది తెలుగులో కన్వర్ట్ చేస్తే బాగుండదేమో అనేసి మేబీ మలయాళంలో ఆ టైటిలే మళ్ళీ తెలుగు వర్డ్స్ లాగా కన్వర్ట్ చేసి పెట్టుంటారు మేబీ అనుకుంటున్నాను నేనైతే. బట్ మీనింగ్ అయితే అది కొనసాగింపు అనమాట. అంటే ఇంకా వెళ్తూ ఉంటుంది అనేసి. ఇంకా మరి దానికి 1, 2 అలా ఉంటుందేమో తెలియదు. డైరెక్టర్ గారు కూడా ఎండింగ్లో అయితే ఏమి వేయలేదు మరి. అంటే పార్ట్ 1, పార్ట్ 2 ఉంటున్నాయి కదా, అలా అయితే వేయలేదు. బట్ ఇందులో క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, ఒక పాయింట్ చెప్తాను. విజయ్ సేతుపతి గారు కూడా ఇందులో ఉంటారు. అంటే ఉండడం అంటే సినిమాలో ఉండరు, గోడ పైన ఫోటో రూపంలో ఉంటారు. మన సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఫొటోస్ అక్కడక్కడ యూజ్ చేశారు కదా మూవీస్లలో, అలాగా ఇక్కడ కూడా విజయ్ సేతుపతి గారి ఫోటో గోడ మీద ఉంటుంది అలాగంతే. అసలు యాక్చువల్లీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడే విజయ్ సేతుపతి గారు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళు. కానీ మధ్యలో మోహన్ లాల్ గారు ఉన్నారు. కానీ లీడ్ క్యారెక్టర్ ఎవరు? మోహన్ లాల్ గారే. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా స్టోరీ. అలాంటి స్టోరీని ఎలా డీల్ చేశారా బాబు, అసలు ఎలా పాసిబుల్ అయింది అనిపిస్తుంది. అంటే సినిమా చూసినంతసేపు ఒక థాట్ వస్తుంది, సినిమా చూసిన తర్వాత ఇంకో థాట్ వస్తుంది. అరే ఇది లాజికల్గా కరెక్టేనా అంటే. క్లైమాక్స్ కూడా ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. అంటే క్లైమాక్స్లో సో తను చనిపోయిన తర్వాత మోహన్ లాల్ మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, ఇవి డీటెయిలింగ్ ఏమి ఇవ్వలేదు మూవీలో. మరి దాని గురించి మాట్లాడుకుంటూ వస్తే నాకు అక్కడ బాగా ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. మీకు మాత్రం స్టోరీ అర్థమైతే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. నాకైతే పాయింట్ కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. అరే ఇది ఎందుకు ఇలా పెట్టారు ఈ పాయింట్, అది కాక స్టార్ హీరో మోహన్ లాల్ గారు అనేసి. కానీ ఫస్ట్ ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్కి నాకు మళ్ళీ రీసెంట్గా వచ్చిన మన కామెడియన్ ఉన్నారు కదా తమిళ యాక్టరు విడుదల, ఈ మూవీ పార్ట్ 1లో ఒక రైల్వే ట్రాక్ యాక్సిడెంట్ చూపిస్తారు కదా, అలాంటి ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు ఈ మూవీలో కూడా. సో ఇలాంటిది ఒకటి జరిగింది ఇక్కడ, ఏదో ఒక పెద్ద ఎత్తులో ఒక ప్రమాదం జరిగింది అనేసి. ఆ పెద్ద ఎత్తులో ప్రమాదం ఏంటి అనేసి మూవీ ఫ్రీ క్లైమాక్స్లో తెలుస్తుంది. అసలు అది యాక్చువల్లీ ఎవరు కావాలని క్రియేట్ చేసింది కాదు, అది ప్రకృతి సందర్భంగా జరిగింది. అది ప్రకృతి వైపరీత్యం అంటారు కదా, దాంట్లో జరిగింది. అంటే ఒక పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు వర్షం పడ్డప్పుడు ఆ కొండ మొత్తం పొరులేసి వచ్చి రోడ్ల మీద పడిపోయి ఇళ్ళ మీద పడిపోయి చాలామంది ప్రాణ నష్టం జరిగి చనిపోవడం ఇలా జరుగుతుంటాయి కదా. అలాంటి అది ప్రకృతి వైపరీత్యంలో జరిగిందే కానీ ఎవరు క్రియేట్ చేసింది కాదు. ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఏదైతే మర్డర్ సీన్ జరిగిందో, ఆ మర్డర్ జరిగిన తర్వాత మోహన్ లాల్ గారి కారులోని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని పూడ్చిపెట్టినప్పుడు ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి ఆ కొండ మొత్తం వచ్చి పడిపోతుంది. ఆ శవాలను తువ్వేటప్పుడు ఈ శవం కూడా బయటపడుతుంది. ఈ పాయింట్ తోటి అసలుకి వేరే లెవెల్ అనిపించింది ఆ సినిమా అయితే చూడడానికి. కానీ క్లైమాక్స్ ఒకటి చెప్పాను కదా, ఆ క్లైమాక్స్ కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఈ బాడీ ఎవరు, మోహన్ లాల్ గారు తర్వాత ఆ బాడీ ఫలానా అని తెలుసుకున్న తర్వాత ఆయన చేసే స్టంట్స్ ఉంటాయి చూడండి, అబ్బా వేరే లెవెల్. అసలు ఆ ఎమోషన్ ఆ క్యారీ, అంటే అసలు ఆ బాడీకి మోహన్ లాల్ గారికి సంబంధం ఏంటి, సో ఆ బాడీ వల్ల అవతల చంపిన పోలీసు వాళ్ళకి ఏంటి నష్టం ఏం జరిగింది అనేసి ఓవరాల్గా మనం మూవీ చూడాలి. ఆ పాయింట్ని లీక్ చేస్తే మాత్రం మూవీ చూడడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఓవరాల్గా మూవీ అయితే ఇదనమాట. మూవీ డిస్కషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీరు మూవీ చూడకుండా మాత్రం తప్పకుండా మీరు మూవీని చూడండి. చూస్తే మీకు పక్కా ఒక మంచి మూవీ చూసామన్న ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. బట్ ఓవరాల్గా క్లైమాక్స్లో మాత్రం మీరు కూడా సస్పెన్స్లో ఉండిపోవడం అయితే ఖాయం. ఖచ్చితంగా మీకు మాత్రం అది క్లారిటీగా అనిపించింది అనుకోండి, కింద కామెంట్లో తెలియచేయండి. ఇది అండి ఇవాల్టి తుడారం మూవీ డిస్కషన్ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గణ సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.